నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వచ్చే జనగణనతో పాటే కులగణన, కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం. కేంద్రం కులగణన నిర్ణయంపై రేవంత్ రెడ్డి హర్షం. తెలంగాణను దేశమనుసరిస్తోందని ఉద్ఘాటన. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకన్న సీఎం. అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా అని సవాల్. పదో తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత. అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటిన గురుకులాలు. సింహాచలం మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ఘటనపై విచారణకు 3 సభ్యులతో కమిటీ నియమించిన ఏపీ సర్కార్. ఉగ్రదాడిపై భారత్ ప్రతీకారం తీర్చుకునే సంకేతాలు. ప్రధాని అధ్యక్షతన సిసిఎస్ రెండోసారి సమావేశం. ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ రష్యా పర్యటన రద్దు. ప్రధాని స్థానంలో విక్టరీ డేకు రాజ్నాథ్ సింగ్ వెళ్లే అవకాశం. దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనగణనలో కులగణన అంశాన్ని చేర్చాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కులగణన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనను ఆ పార్టీ రాజకీయంగా వాడుకున్నట్లు విమర్శలు చేశారు. దేశంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మేఘాలయ, అసోం జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు. 22,846 కోట్ల రూపాయలతో షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. క్వింటా చెరకుకు అదనంగా 15 రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్వింటా చెరకుకు 355 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. The Cabinet Committee of Political Affairs has decided today that caste enumeration should be included in the forthcoming census. జనాభా లెక్కల్లో కులగణన కూడా చేయాలన్న కేంద్ర నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నేడు చేసింది రేపు దేశం అనుసరిస్తుందని రుజువైందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం ఎక్స్లో ట్వీట్ చేశారు. కులగణన కోసం కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్లు ఆందోళన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పోరాటం చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన విజన్ను పాలసీగా వచ్చేలా చేయడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓబీసీల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు అనుసరించేందుకు అంగీకరించడం గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని భారత్ జోడో యాత్రలో మొదటిసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం ప్రస్తావించారు. రాహుల్ విజన్ మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగిందని, స్వతంత్ర భారతదేశంలో మొదటి కులగణన తెలంగాణలో జరిగిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమగ్ర సామాజిక ఆర్థిక కుల సర్వేలో బీసీలు 56.32% ఉన్నట్లు తేలిందన్నారు. కులగణన నివేదిక ప్రకారం ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సీఎం ధీటుగా స్పందించారు.
ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. సభకు రాని ప్రతిపక్ష నాయకుడికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందా అని సీఎం నిలదీశారు. ఎలకతుర్తి సభలో కడుపు నిండా విషం పెట్టుకుని ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు కేసీఆర్ అబద్దాలు చెప్పారని ఆక్షేపించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా అని మండిపడ్డారు. కాళేశ్వరం, రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడికి వచ్చిన మిత్రుల ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టిండు. మీరు విజయోత్సవం సభలు ఏర్పాటు చేసుకుంటాం అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పిలిచి ఎన్ని వందల బస్సులు అడిగినా అన్ని వందల బస్సులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళక్కడ సభ ఏర్పాటు చేసుకోనివ్వండి, వాళ్ళకు అవసరమైన అన్ని వెసులుబాట్లు కల్పించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన. వారు సభ నడుపుకోవడానికి సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందన్న మాట నిజం కాదా? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా? మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. ఆ పెద్ద నేను ఒక మాట అడగదలుచుకున్నా. ఇంట్లో నుంచి కాలు కదపకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా, మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా తీసుకున్నారు? ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు. అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడు ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉన్నదా? ఈ రోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా. ఫామ్ హౌస్ లో పడుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా. ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? షాదీ ముబారక్ ఆగిపోయిందా? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా? కనిపించకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సభకే రారు కదా, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలి. నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? ఆగమైందంటుండు. ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. 10వ తరగతిలో 92% విద్యార్థులు పాస్ అయ్యారు. బాలుర కన్నా బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోని 4629 పాఠశాలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కాగా 2 బడుల్లో ఒక్కరు సైతం పాస్ కాలేదు. 98.79% ఉత్తీర్ణతతో గురుకులాలు సత్తా చాటాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు 5,07,107 మంది హాజరు కాగా 4,96,374 మంది పాస్ అయ్యారు. బాలికలు 94.26% పాస్ కాగా బాలురు 91.32% ఉత్తీర్ణులయ్యారు. 11,554 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా 4,629 స్కూళ్లలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు.
చేశారు. వాటిలో 2007 ప్రైవేటు స్కూళ్లు కాగా జిల్లా పరిషత్ పాఠశాలలు 1675. రాష్ట్రంలోని 2 ప్రైవేటు స్కూళ్లలో ఒక్క విద్యార్థి సైతం పాస్ కాలేదు. 98.79% ఉత్తీర్ణతతో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు రాష్ట్ర సరాసరి కన్నా తక్కువ ఉత్తీర్ణత పొందాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 99.29% ఉత్తీర్ణులు కాగా అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 73.97% ఉత్తీర్ణత నమోదైంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.79%తోని అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతోని రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1%తో ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలా మంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. ఈసారి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్, పాస్, ఫెయిల్ వివరాలు ఇచ్చారు. మెమోల్లో బోధనేతర అంశాల్లో గ్రేడ్లిస్తారు. మరోవైపు జూన్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 16 వరకు ఫీజు చెల్లింపునకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు తెలుగు మాధ్యమంలో రాసిన అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఏ విధంగా జరిగిందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో పరీక్షలు రాసిన అభ్యర్థులకు మార్కుల కేటాయింపు విషయంలో పేపర్లు దిద్దిన నిపుణులకు ఏదైనా కీ పేపర్ ఇస్తారా అని ప్రశ్నించింది. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన వాళ్లకు తక్కువ మార్కులు కేటాయించాలని ఆందోళన అభ్యర్థుల ఉందని హైకోర్టు తెలిపింది. మూల్యాంకనం చేసిన నిపుణులు జవాబు ఆధారంగా మార్కులు కేటాయిస్తారని, జవాబులన్నీ రాతపూర్వకంగా ఉండడంతో కీ పేపర్ ఇవ్వరని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. తెలుగు మీడియంలో ఎంతమంది మెయిన్స్ రాశారు, అందులో ఎందరు ఎంపికయ్యారని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో పాటు అవసరమైతే గతంలోని గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని సైతం ఇస్తామని రాజశేఖర్ తెలిపారు. నిరుద్యోగులు గ్రామాల నుంచి వచ్చి అశోక్ నగర్లో అద్దెలుకుంటూ కోచింగ్ తీసుకుని పరీక్షలు రాస్తున్నారన్న హైకోర్టు పిటిషన్లపై వీలైనంత తొందరగా విచారణ ముగించాల్సి ఉందని తెలిపింది. తదుపరి విచారణను రేపు భోజన విరామ సమయం తర్వాత చేపడతామంటూ వాయిదా వేసింది. మూల్యాంకనంతో పాటు పరీక్షా కేంద్రాల కేటాయింపులోనూ అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. వరుస హాల్ టికెట్ల వారికి ఒకే మార్కులు వచ్చాయని తెలిపారు. మార్చి 10న మార్కులు ప్రకటించిన టీజీపీఎస్సీ ప్రొవిజనల్ మార్కుల జాబితాను మాత్రం మార్చి 30న ప్రకటించిందని వెల్లడించారు. 20 రోజుల వ్యవధిలోనే అక్రమాలు జరిగాయన్న అనుమానాలున్నాయన్నారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకే పిటిషనర్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదించారు. రీకౌంటింగ్లో మార్కులు ఎక్కువగా వచ్చాయని చెబుతున్న అభ్యర్థుల వాటిని దిద్దుకున్నారని, టీజీపీఎస్సీ వెబ్సైట్లో మాత్రం ఎలాంటి తేడా లేదని వెల్లడించారు. రేపు మధ్యాహ్నం వాదనలు కొనసాగనున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనం ఫలితాలపై అభ్యర్థులు నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని టీజీపీఎస్సీని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశానికి సంజయ్ లేఖ రాశారు. గ్రూప్ 1 మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు, ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు టాప్ ర్యాంకులు రావడాన్ని లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం వారం రోజుల్లో పంపాలని చైర్మన్ కోరారు. హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ నుంచి సమాచారం వచ్చిన తర్వాత కేసులో ఇంప్లీడ్ కావాలని సంజయ్ నిర్ణయించారు. యూపీఎస్సీ తరహాలోనే అవినీతి అక్రమాలకు తావు లేకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సంజయ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత కేంద్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు దేశ భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ CCS ప్రధాని మోదీ అధ్యక్షతన రెండోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ఈ భేటీ అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA సమావేశం జరిగింది. ఆ 2 భేటీలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులతో ప్రధాని కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడి అనంతరం జరిగిన CCS తొలి భేటీలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత సహా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన కీలక భేటీలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు మే 9న జరగనున్న విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెల్లడించింది. భారత ప్రధానికి బదులుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. విక్టరీ డే వేడుకల్లో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్, చైనా సహా పలు దేశాధినేతలను ఆహ్వానించారు. సుమారు 20 మంది దేశాధినేతలు హాజరు కానున్న నేపథ్యంలో వారి ఆతిథ్యం కోసం మాస్కోలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రష్యా ఈ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులపై గోడకూలి 7 మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఏగల్ చీఫ్ ఆకే రవికృష్ణ, నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావులతో కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సింహాచలం ఘటనపై ఉండవల్లి నివాసంలో డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం బాధితులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. గత అర్ధరాత్రి సింహాచలంలో భారీ వర్షం కురవగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ₹300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఘటనా స్థలిలోనే 7 మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు సింహాచలం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. పరిహారంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. అత్యంత వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన మట్టి గుట్టను ఢీకొని పల్టీలు కొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న 5 వైద్య విద్యార్థులు అక్కడికక్కడికే మృతి చెందారు. కారు ఢీకొని ఇంట్లో ఉన్న వెంకటరమణయ్య అనే వ్యక్తి మృతి చెందారు. గాయాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో స్నేహితుడి నిశ్చితార్థానికి కారులో వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన విద్యార్థులు నెల్లూరు నారాయణ వైద్య కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. సమాచారం తెలిసిన వైద్య విద్యార్థులు ఆసుపత్రి వద్దకు భారీ ఎత్తున తరలివచ్చారు. నీరు వచ్చేతలకి కారు లోపల ఉంది, ఇంట్లో పడిపోయి ఉంది. వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్ళేసి వస్తుండే జరిగిందంట. ఆ పిల్లకాయలు కారు తోలుతున్నాడు. ఇంట్లో ఉన్నాడు, నేను కూడా లేను. ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది కారు. గోడ, ఇల్లు అంతా పడిపోయింది. చనిపోయి గోడ కింద పడిపోయి ఉన్నాడు. వెంకటరమణయ్య మా భర్త. ఏం పని చేయలేడు, కూర్చొని ఉంటాడు ఇంట్లో. టిఫిన్ అంగడి మాది, అదే చేసుకొని ఉంటాం ఇంట్లోనే. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర ఒక కారు అదుపు తప్పి ఒక ఇంట్లో ఇట్టించిందండి. ఇట్టివ్వడంతో ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఒక ఆయన చనిపోయారు. అలాగే కారులో 6 మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 6 మెడికల్ స్టూడెంట్స్లో ఆల్రెడీ 5 పీపుల్ ఇప్పటికి వాళ్ళు చనిపోయారు. ఇంకొక పర్సన్ కొద్దిగా స్టేట్ ఆఫ్ కోమాలో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తున్నారు. సో మధ్యాహ్నం 2 o'clockకి వాళ్ళు కాలేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో దానికోసం గాను నాకు తెలిసి రిటర్న్ అవ్వడంలో కంగారుగా రిటర్న్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు అదుపు తప్పి సైడ్ ఉన్న హౌస్ని ఢీకొట్టడంతో అక్కడ హౌస్ క్రాష్ అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా చనిపోయారు. అందరూ కూడా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్.
యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో 3 కార్మికులు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. కంపెనీ యాజమాన్యం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారం ప్రకటించింది. తక్షణమే ₹50 లక్షలు చెల్లించేలా, మిగతా ₹50 లక్షలు 4 నెలల వ్యవధిలో ఇచ్చేలా కంపెనీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, వేతనంతో కూడిన సెలవులు ఇచ్చేలా కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో కంపెనీ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. కాంట్రాక్టర్ వెంటనే